ఈ ఎకనమిక్ సర్వేలో 2 పార్ట్‌లు ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో మ్యాక్రో ఎకనమిక్ ట్రెండ్స్, ఫిస్కల్ పెర్ఫార్మెన్స్, గ్రోత్ ప్రొజెక్షన్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఎకానమీ ఇవన్నీ ఉంటాయి. పార్ట్ బిలో భారతదేశానికి సంబంధించిన విద్యా వ్యవస్థ, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్, పావర్టీ, క్లైమేట్ చేంజ్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అసలు ఎకనమిక్ సర్వే చదవటం, తెలుసుకోవటం, వాటిలో ఉన్న ఫ్యాక్ట్స్ తెలుసుకోవటం ఎందుకు ఇంపార్టెంట్? మనకి జీడీపీ గ్రోత్ రేట్ కానీ, ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ కానీ, వ్యవసాయము మరియు పరిశ్రమల అవుట్‌పుట్ కానీ, ఎంప్లాయ్‌మెంట్ లెవెల్స్ ఉద్యోగిత వీటికి సంబంధించిన అంశాలు, ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ విదేశీ మారక నిల్వల అంశము, మనీ సప్లై అండ్ ఫిస్కల్ ట్రెండ్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి ఎకనమిక్ సర్వే చూసుకోవాలి. దాంతో పాటు గ్లోబల్ ట్రెండ్స్ ఆధారంగా ఇండియా ఎలా కనెక్ట్ అవుతుంది ఇవన్నీ కూడా చెప్తారనమాట. ముఖ్యంగా జీడీపీ గ్రోత్ ప్రొజెక్షన్స్ కానీ, ఇండియన్ ఎకానమీకి పొటెన్షియల్ రిస్క్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఓవరాల్‌గా ప్రపంచంలో ఎకనమిక్ ట్రెండ్స్ ఇండియా పైన ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి, గ్లోబల్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ మీద ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. దాంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్‌లో చూస్తే డిప్రిసియేషన్ ఆఫ్ రూపీ కానీ, ఇప్పుడు వరల్డ్‌లో కరెంట్ ఇష్యూస్, వార్స్, క్రైసిస్‌లు ఎలా ఉంది, ట్రంప్ వచ్చిన తర్వాత ఎలా ఉంటది ఇండియన్ ఎకానమీ, ఇండియన్ ట్రేడ్ ఎలా ఉంటది, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు ఆర్థిక సర్వేలో.